99 టీవీ నేను ప్రియాంక. కోలీవుడ్ హీరో డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. సెలెక్టివ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. డ్యూడ్ సినిమా విజయంతో ప్రదీప్ రంగనాథన్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన ఏజీఎస్ నిర్మించే చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపడతారనే ప్రచారం కూడా జరిగింది. ఎవరైనా జీవితంలో ఎదిగారంటే ఖచ్చితంగా వారి వెనుక ఏదో ఒక స్టోరీ ఉంటుంది. అలాంటిదే ప్రదీప్ జీవితం కూడా. కోలీవుడ్ లో డైరెక్టర్ గా హీరోగా తనదైన ముద్ర వేసుకున్న ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడేతో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత డ్రాగన్, డ్యూడ్ వంటి వరుస సినిమాలతో హిట్లు కొట్టాడు. తాజాగా ప్రదీప్ రంగనాథన్ తాను జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను చెప్పుకొచ్చారు. తాను డైరెక్టర్ గా చేసిన కోమలి హిట్ అయిన తర్వాత ఆ సినిమా నిర్మాత తనకు ఒక కార్ గిఫ్ట్ గా ఇచ్చారని, కానీ ఆ సమయానికి తన దగ్గర పెట్రోల్ కొట్టించే డబ్బు కూడా ఉండేది కాదని అన్నారు. అంత డబ్బు లేక కారును మెయింటైన్ చేయడం భారం అనిపించిందన్నారు. అందుకే కారు ఇచ్చేసి కొంత డబ్బు తీసుకున్నానని, ఆ డబ్బుతోనే ఇండస్ట్రీలో 3 ఏళ్లు బతికానని అన్నారు. అయితే ఒకరోజు మాత్రం తనకొచ్చిన ఫోన్ కాల్ ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించారు. తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని, హీరో రజనీకాంత్ నుంచి ఫోన్ రావడంతో తనకు నోటి వెంట మాట రాలేదన్నాడు ప్రదీప్. తన అభిమాన తలైవా స్వయంగా ఫోన్ చేయడంతో షాక్ అయ్యానని, తన లవ్ టుడే సినిమాను అభినందించారని ఆయన చెప్పారు. రజనీ ఫోన్ చేసి నువ్వు నిజాయితీతో కథలు రాస్తావు, ఆ నిజాయితీని ఎప్పటికీ కోల్పోకు అన్నారని, తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ప్రదీప్ రంగనాథన్ చెప్పాడు. అయితే తనకు తన మీదే ఆత్మవిశ్వాసం కోల్పోయిన సంఘటన కూడా ఓసారి జరిగిందన్నాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడేలో హీరోయిన్ కోసం ఎంతో మందిని సంప్రదించానని, తాను హీరో అనగానే చాలా మంది హీరోయిన్లు ముఖం మీదే నో అనేశారని చెప్పాడు. కొందరు డేట్స్ లేవంటూ ఏవేవో కారణాలు చెప్పారని, మరికొందరైతే పెద్ద స్టార్స్ తో మాత్రమే నటిస్తామని చెప్పినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో తన మీద తనకే చాలా అనుమానాలు కలిగాయన్నాడు. అయితే సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన చూసి తనకు ఆత్మవిశ్వాసం రెట్టింపైందన్నారు. తాను కాలేజీలో ఉన్నప్పుడే షార్ట్ ఫిలిమ్స్ తీయడం స్టార్ట్ చేశానని, కేవలం 500లతో తన మొదటి షార్ట్ ఫిలిం పూర్తి చేశానని, తర్వాత అది బాగా వైరల్ అయిందని చెప్పాడు. యూట్యూబ్ నుంచి 40,000 రూపాయల రెవెన్యూ రావడంతో ఆ డబ్బుతోనే మంచి కెమెరా కొని రెండో షార్ట్ ఫిలిం చేసినట్లు చెప్పాడు ప్రదీప్. కాలేజీ చదువు పూర్తవగానే ఐటీ ఉద్యోగంలో చేరి 1.5 ఏళ్ల తర్వాత జాబ్ రిజైన్ చేసి కథలు పట్టుకొని ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరిగానన్నాడు. అయితే చాలా మంది నిర్మాతలు కథ పూర్తిగా వినకముందే రిజెక్ట్ చేసి వెళ్లిపోయారని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించాడు. ఇక తన సక్సెస్ వెనుక తన తండ్రి గొప్పతనం ఉందన్నాడు ప్రదీప్ రంగనాథన్. తన తండ్రి జిరాక్స్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారని, సింపుల్ గా ఉంటారని చెప్పారు. తనకు సినిమాల్లో పేరు డబ్బు వచ్చినా తన తండ్రి ఇప్పటికీ జిరాక్స్ షాప్ నడుపుతున్నారని వెల్లడించారు. కారు ఉన్నా తాను రోజు బస్సులోనే షాప్ కు వెళ్తారని చెప్పారు ప్రదీప్. ఆయనకు ఆర్భాటాలు లేకుండా మామూలుగా బ్రతకడమే ఇష్టమన్నారు.